హాయ్ అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే వర్ణమాలతో రామాయణం. మీరు చూస్తున్న పేపర్ నాకు షేర్ చేయమని వస్తే దాన్ని నేను ఇమేజెస్లోకి మార్చి మీ ముందు ఉంచుతున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓం గం గణపతయే నమః. ఏ పని చేయాలని ముందు వినాయకుడిని తెలుసుకుంటాం కదండి, అందుకోసమే ఇది. ఓం నమో నారాయణాయ నమశివాయ బ్రహ్మణే నమః. ఇది త్రినాద మంత్రం అండి. ప్రతిరోజు 11 సార్లు చదువుకుంటే చాలా మంచిది. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఇక్ష్వాకుల వంశాన శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి జన్మించిన కథయే ఈ రామాయణ మహాకావ్యము. వాల్మీకి మహర్షి రచింపబడినది. ఉడత భక్తికి ముక్తి నొసంగిన పరమాత్ముని దివ్యగాథ. ఊయలలూపి లాలించడానికి సంతతి లేదని చింతించిన రాజు. ఋషుల ఉపదేశము పొంది పుత్రకామేష్టి యాగము చేయగా ఎదురుగా నిలిచే పరమాన్నపు పాత్రతో యజ్ఞపురుషుడు. ఏతెంచిరి రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు వారి గృహం పావనము చేయగా ఐకమత్యముతో మెలిగిరి వశిష్ఠుని గురుకులమున సకల విద్యల నభ్యసింప. ఒకనాడు విశ్వామిత్రుడు యాగరక్షణకై శ్రీరాముని పంపమని కోరగా ఓరిమితో రాజు రాముని బదులుగా నేను యాగరక్షణకు వచ్చేదనగా అవుననుమని వశిష్ఠుని ఆదేశంతో వెంట లక్ష్మణుని అన్నకు తోడుగా పంపుతూ అంతఃపురము నుండి వీడ్కోలు పలికి దిగులు చెందిన మహారాజును అహాయనుచు ఋషులు మెచ్చగా కళ్యాణరాముడై వచ్చినని ఓదార్చ కులగురువు. కరములందు ధనస్సులు ధరించి యాగరక్షణకై కదిలిరి రామలక్ష్మణులు మునివెంట. కలులైన మారీచ సుబాహులను తరిమి కొట్టి తాటకిని వధించి యాగరక్షణ చేయగా గగనాన విరులవాన కురియగా అహల్యకు పాదస్పర్శతో శాప విమోచన కలిగించి ఘనకీర్తి యశైన జనకరాముని మిథిలకు తరలించి స్వయంవరం తిలకించగా చక్కని చొక్క జానకిని చేపట్ట శివధనుసును ఎక్కుపెట్టే శ్రీరాముడు గురువాజ్ఞతో ఛత్ర చామరము వీచి స్వాగతం పలుకగా వైభవముగా జరిగే శ్రీ సీతారామ కళ్యాణము. జగతిలో ఒక్క రాముడే ఉండాలని పంతమున వచ్చిన పరశురాముని శాంతింపచేసి ఝంకారనాదములు మిన్నంటి మ్రోగగా సతితో వేంచేసెను అయోధ్యకు కళ్యాణ రాముడు. టక్కరి మాటల మందర బోధతో కైకేయి వరములడిగిన ఫలమున పసిడి కంఠ ఆభరణములు పట్టు వస్త్రములు వీడి నార ధరించి శ్రీరాముడప్పుడు సీతాలక్ష్మణులు వెంటరాగా గుహుడు నది దాటించగా పాదచారి అయి అఖండ రాజ్యము వీడి పంచవటి చేరి పర్ణశాలను నివసించే కోదండరాముడు. తరువులు లతలు సుగంధ వాసనలు వెదజల్లుచుండగా దశరథ నందుడు సతీ సమేతుడై విహరించు సమయమున అందమైన ఆజానుబాహుడైన శ్రీరాముని అందాల రాసి సీతమ్మను ధనుద్ధారి అయిన లక్ష్మణుని తిలకించే శూర్పణఖ చెట్టు చాటు నుండి రాముని వలచి సీతను బెదిరింప ముక్కు చెవులు కోసి పరాభవించే సౌమిత్రియప్పుడు శూర్పణఖ కోపావేశాల ఫలముగా దశకంఠుడు అపహరించే సీతమ్మను మాయ చేసి అబల ఆర్తనాదము విని అడ్డుపడిన జటాయువు రెక్కలు విరిచే రావణుడు. భయంకరారణ్యములు దాటి సీతను వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణులు మరణించిన జటాయువునకు ప్రణమిల్లి చేరిరి ఋష్యమూక పర్వతము. యతివేషమున వచ్చిన హనుమ తన స్వామి శ్రీరాముని గుర్తించి ఆదరముగా ఆహ్వానించి సుగ్రీవుని చెంత చేరి సీతమ్మ జాడ తెలుసుకొనుటకై జలది లంఘించి లంక చేరి సీతమ్మకు ముద్రికనిచ్చి నమస్కరించి వలదు శోకము రాముడేతెంచునని పలికి లంకాదహనము చేసి శరవేగమున శ్రీరాముని చేరి అమ్మక్షేమమును తెలిపే వానర సైన్యముతో భీషణ సంగ్రామము సలుప సంద్రముపై వారధి నిర్మించి లంక చేరి సమస్త వానర శ్రేష్ఠులు లక్ష్మణ హనుమ సమేతంగా దానవ సమూహ సంహారము జరిపి దశకంఠుని త్రుంచి అగ్ని పునీత సీతాదేవిని సకల సుగుణాల రాశిని తోడ్కొని సౌమిత్రి వెంట రాగా చేరెను అంతరిక్ష మార్గమును పుష్పక విమానము నెక్కి మిత్ర బృందమున కలిసి అరమరికలు లేని తన ప్రజలను పాలింప అయోధ్య నగరము శ్రీ సీతా సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఒక ముఖ్య విషయం అండి,
ఈ వర్ణమాలతో రామాయణాన్ని రాసిన వారు చల్లగలి జగదంబ గారు. స్వామివారి అనుగ్రహంతో రాసిన ఈ రామాయణం అక్షరాలతో ఆగకూడదన్న చిన్న ఆలోచన నుండి వచ్చిన ఈ చిన్న చిత్రరూపానికి మీ అందరి ఆదరణ కావాలని కోరుకుంటున్నాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ.